వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తిరుపతి జిల్లా నాగలాపురం పంచాయతీలో పనిచేస్తున్నటువంటి సెక్రటరీ దుర్వినియోగం ఏదైతే నిధులు ఆ పంచాయతీ నిధులంతా కూడా దుర్వినియోగం చేస్తున్నారంటూ సర్పంచులు మీడియా ముందుకు రావడం జరిగింది. అయితే మనతో పాటు సర్పంచ్ ఉన్నారు. అసలు ఏ రకంగా మీ పంచాయతీ నిధులు దుర్వినియోగమే ఏంటి అసలు సభ్యులు? సార్ మా పంచాయతీలో వచ్చి అమౌంట్ పెట్టేటప్పుడు మాకు ఓటీపీ చెప్తాము. ఆ ఓటీపీ ద్వారా దొంగ 2 బిల్లులు క్రియేట్ చేసి అతను ఒక అకౌంట్ మాకు ఒక అకౌంట్ 2 బిల్లులు క్రియేట్ చేసి అలాగ దుర్వినియోగం చేస్తున్నాడు. అంటే ఎన్ని పంచాయతీలు ఈ రకంగా? దాదాపు మాకు తెలిసినంత వరకు అన్ని పంచాయతీలు ఉన్నాయన్నాడు, కానీ మాకు తెలిసింది 6 పంచాయతీలు బయటపడినాయి. మీరేం చేశారు అంటే అది ఆధారాలు ఏమున్నాయి మీ దగ్గర? మాకు స్టేట్మెంట్లు అన్నీ ఉన్నాయి. అతను పండేటి ముళ్ళేసిన అకౌంట్కి మాకు సంబంధమైన అకౌంట్కి పెట్టుకున్నాడు. ఆధారాలు అన్నీ ఉన్నాయి, ఇచ్చాం. ఎంపీడీఓ గారు చూపించడం జరిగింది. నీతో ఏం మాట్లాడినాడు? నువ్వు మాట్లాడిన ఏదో ఆడియోలు ఉన్నాయని అన్నారు. నాతో వచ్చి మీరు నేను చెప్పినట్టు నువ్వు 30,000 తీసుకొని రాజీకి వస్తే రా, అందరు సర్పంచుల్ని ఆడిట్ చేయిస్తా అని చెప్పి ఒప్పించేసిన. వాళ్ళకైతే రూపాయి ఇవ్వట్లేదు. నీకు దా 40,000 ఇస్తానన్నా, ఒప్పుకొని ఆడిట్ చేసుకుంటే చేసుకో, లేదా నువ్వు డీపీ పెట్టుకో, కలెక్టర్కి పెట్టుకో, వాడమ్మ టీవీకి ఇచ్చుకో, ఎవడికైనా ఇచ్చుకో, బొచ్చి భయపడేది లేదు. నేను ఇలాంటి ఎన్నో చేసి వచ్చినాను ఈ ఊరికి. డీపీ ఒక ఇస్తే 50,000 ఇస్తే ఒక్క నాకు ఉద్యోగం ఇస్తుంది. జాబ్ ఇచ్చాడు 50,000 ఇస్తే కొత్త మూసుకుంటూ జాబ్ ఇస్తాడు. ఈ ఊరు కాదు ఇంకొక ఊరు పోతుంది. మళ్ళీ నేను నిశ్చయితే పోలేదు, అది అందరికి తెలిసిన విషయమే అని మీరు కానీ ఎక్కువ మాట్లాడే నువ్వు కానీ వినకుండా పోయినావంటే నా నెత్తి మీదకి వచ్చేప్పుడు నిన్ను కూడా మాటించుకుని నేను వదలను, ఏదో ఒకటి చేసి నిన్నే మాటిచ్చేస్తాను, నా వెనక ఎంపీడీఓ సపోర్ట్ ఉంది అటా ఇటా అని బెదిరిస్తాడు. అంతా మీరు స్థానిక ఎంపీడీఓకి లేకపోతే కలెక్టర్ దృష్టి తీసుకెళ్లారా? కలెక్టర్ గారికి తీసుకున్నాం. కలెక్టర్ గారు అన్ని వాయిస్ కూడా బాగా విన్నారు. న్యాయం చేస్తామని చెప్పినారు. డీపీఓ గారికి కూడా చెప్పమన్నారు. డీపీఓ గారు సమయానికి లేని వల్ల ఫోన్లో ఒకరోజు మాట్లాడడం జరిగింది. అంతదా మిగిలినటువంటి పంచాయతీలు మొత్తం ఎన్ని పంచాయతీలకు ఇన్ఛార్జ్? పంచాయతీ మొత్తం 9 పంచాయతీలు 6 పంచాయతీల్లో చూసుకోవడం జరిగింది. మిగిలిన సర్పంచులు ఎవరు రాలేదా? వాళ్ళెవరు అందరినీ భయపెట్టినట్టుగా ఉన్నది, వాళ్ళెవరు రాలా. అదే ఆడిట్ చేస్తానని గమ్మునైపోయినారు అంతే. ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా ఇలా మిగతా సర్పంచులు వస్తే రాకపోతే నాకు అవసరం, నాకైతే పర్టికులర్ కంటికి కనబడతా ఉంది 3 లక్షలు నా పంచాయతీకి రికవరీ చేయించండి సార్, ఇంకే నాకు అవసరం లేదు. మా నాన్న పేరు కే కృష్ణం శెట్టి, నా పేరు లీలా కృష్ణ. నేను వాళ్ళ కొడుకు. మా నాయన ఆరోగ్యం సరిలేని వల్ల రాలేదు. నేను సర్పంచ్ చూస్తున్నా. అయితే ఇదే పంచాయతీలో సెక్రటరీగా పనిచేసినటువంటి ఒక అధికారి కూడా తను ఈ యొక్క ఏదైతే అవినీతిలో ఆడ ఎక్కువ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పనిచేయలేకపోతున్నాం, ఏదైతే మెడికల్ లీవ్లో ఉన్నటువంటి సమయంలో అనేక అవినీతులు కూడా పాల్పడుతున్నారు, నేను అక్కడ పనిచేయలేనంటూ కూడా వాలంటరీగా అతను ఒక ఏదైతే కలెక్టర్కి రిటైర్మెంట్ కూడా నాకు వద్దు ఈ జాబ్ అన్న రీతిలో కూడా అధికారులకు తెలియజేసినటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగిందండి? నమస్కారం అండి సార్. నమస్కారం. మా గ్రామ పంచాయతీ నందు నేను మెడికల్ లీవ్ నుండి వచ్చిన తర్వాత మీరు ఏం జాబ్ చేసేవాళ్ళు? ఎక్కడ? నేను పంచాయతీ సెక్రటరీగా వెల్లూరు గ్రామ పంచాయతీ నందు రెగ్యులర్గా పంచాయతీ కార్యదర్శిగా నిర్వహణ చేసేవాడిని. అంటే ఆ పంచాయతీ కూడా ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారా? ఆ పంచాయతీకి కూడా ఇన్ఛార్జ్గా ఉన్నారు. అక్కడ కూడా నేను వచ్చే టయానికి ఏం చేశారంటే ఈ యొక్క నిధుల దుర్వినియోగం అనేది జరిగింది. అది నిధుల దుర్వినియోగం ఒకటే కాదు, చేపల చెరువు వేలాలు మరియు హౌస్ ట్యాక్స్ను మళ్ళీ లైసెన్స్ ఫీజులు ఇలాంటివన్నీ కూడా అక్రమాలు అనేటివి చేసి ఉన్నారు. ఇది ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకుని వెళ్తే ఎంపీడీఓ గారు ఈ యొక్క విషయాల్ని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. అంతేకాకుండా ఎంపీడీఓ గారు ఈ విధమైనటువంటి ఏదైనా కానీ ఒక అర్జీ కానీ ఏదైనా కానీ ఇస్తే కనుక, రిప్రజెంటేషన్ ఇస్తే కనుక అలాంటి పంచాయతీ సెక్రటరీల పైన చాలా విపరీతంగా బెదిరింపులు కానీ లేదంటే వాళ్ళని హరాస్ చేయడం కానీ ఇలాంటి చేసేవాడు. ఎక్కువగా ఏందనేసి అంటే మిగిలిన వాళ్ళు ఎవరిని పట్టించుకునేవాళ్ళు కాదు. ఏదో ఒక చిన్న కాసెస్ చూపించి కూడా కావాలని హరాస్మెంట్ అనేది చేసేవాడు. సో దానికనేసి నేను అనేది ఓర్చుకొని ఉన్నాము. అప్పటికి కూడా ఇంక 26వ తారీఖున ఎస్ఎస్పురం సర్పంచ్ గారు పెట్టినటువంటి రిప్రజెంటేషన్ మేరకు డిఎల్పిఓ గారి ఇన్స్పెక్షన్ అనేది ఉంది. సో ఆ రోజు నేను అనేది డిఎల్పిఓ గారి ఇన్స్పెక్షన్ అనేది వస్తే కనుక వారు చేసినటువంటి ఈ అక్రమాలన్నీ బయటపడతాయనే ఉద్దేశంతో నన్ను అసలు ఒక సమస్య కానటువంటి పొజిషన్ మరియు క్యాడర్ స్ట్రెంత్ అనే ఒక సాగుతో డిపిఓ గారికి సరెండర్ చేయడం జరిగింది. సో ఈ యొక్క చర్య అనేది ప్రతి ఒక్కరికి ఈ యొక్క అక్రమాలు అనేటివి తెలుసు. అయినప్పటికీ ఈ విధంగా వేరొక మార్గంలో నన్ను సరెండర్ చేయడం వల్ల రేపు నేను
విధుల నిర్వహణ చేయాలంటే కనుక ప్రతి ఒక్కరికి తెలిసిన నిజము, నేను అవమానకరంగానో లేదు ఇంకేదైనా కానీ సిగ్గుతో నేను చేయాల్సి వస్తుంది. దానికనే ఉద్దేశంతో నేను ఈరోజు రిజిగ్నేషన్ చేశాను. అంటే అతను మొత్తం ఎంత అవినీతి జరిగింది మీరు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళారా? కలెక్టర్ దృష్టికి వచ్చి ఎస్ఎస్పురం సర్పంచ్ గారు తీసుకొని వెళ్ళారు. నేనైతే మాత్రం దాన్ని వెలికితీతలో నేను ఒక్కనే కాదు, చాలామంది సర్పంచులు అనేవాళ్ళు, సెక్రటరీలు అనేవాళ్ళు సహాయం చేశారు. ఆ విధంగా సహాయం చేసిన ప్రతి ఒక్కరిని టార్గెట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు ఎంపీడీఓ గారు. అది అంటే మొత్తం ఎంత నిధులు అంటే 30 లక్షలు అనేటివి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఏందనేసారంటే ఎంపీడీఓ గారు దీని పట్ల ఏంటనేసారంటే మీకు కావాల్సినటువంటి డబ్బు మీరు అడిగితే కనుక 2021 నుండి మీ యొక్క విషయాలని తోడుతాననేసి అని చెప్పడం ఒకటి. రెండో విషయం ఏముంది, నా దగ్గర డేటా అంతా ఉందనేసి అని చెప్పడం ఒకటి. డేటా ఏముందో అని చూపిస్తే కనుక నా దగ్గర ఎటువంటి డేటా లేదని చెప్పడం అది చేస్తున్నారు. కేవలం ఏంటంటే ఎస్ఎస్పురం సర్పంచ్ని ఏ విధంగా అయితే బెదిరించి ఉన్నారో అదే విధంగానే మిగిలినటువంటి సర్పంచులందరినీ కూడా భయపెట్టి వాళ్ళ దగ్గర ఏందనేసారంటే బలవంతంగా వాళ్ళు ఏం తప్పు చేయనప్పటికీ వాళ్ళ దగ్గర ఆడిట్నకు ఒప్పించి ఉన్నారు. అంతే తప్పనిచ్చి ఇంకేమీ లేదు. ఎంపీడీఓ గారి చర్యలు అనేటివి ప్రతి ఒక్కటి మండలంలో ఉన్నటువంటి అధికారులు అనధికారులు అందరూ కూడా గమనిస్తున్నారు. కానీ దీన్ని ఎవరు ప్రశ్నించలేకుండా ఉన్నారు. ఆయన అన్ని విషయాలను కూడా తప్పుగా పై అధికారులకు నివేదించేటువంటి చర్యలు కూడా చేస్తున్నారు. దీని పట్ల పై అధికారులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దీనిపైన ఇది ఒక సిస్టమేటిక్గా ఏ విధంగా వీళ్ళు ఒక అక్రమాలు అనేవి చేయగలుగుతారనేది గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఓటీపీల ద్వారా ఏ విధంగా ఈ యొక్క అక్రమాలు అనేది చేస్తారనేది గుర్తించాల్సిందిగా. ఓటీపీలు అంటే ఏదైనా ఒక పథకం ఒక పంచాయతీ డెవలప్మెంట్ కోసం ఒకసారి పెట్టే బిల్లు పెట్టినప్పుడు ఆ ఓటీపీలు వాడతారు సహజంగా. అంతకుముందు ఉన్నటువంటి ప్లాట్ఫామ్ పేరు వచ్చి సిఎఫ్ఎంఎస్. ఆ ప్లాట్ఫామ్ నందు సర్పంచులు సెక్రటరీ ఇద్దరు కలిపి బయోమెట్రిక్ అనేది వేయాల్సి ఉంటుంది. ఆ బిల్లు పెట్టే క్రమంలో ప్రజెంట్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ పేరు వచ్చి ఈ గ్రామ్ స్వరాజు. ఈ గ్రామ్ స్వరాజ్ నందు ఒక బిల్లు పెట్టేటువంటి వ్యక్తితో సంబంధం లేకుండా ఓటీపీ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఈ ఓటీపీ అనేది ఆధార్ లింక్డ్. ఎప్పుడైతే మనం ఓటీపీ అనేది సర్పంచ్ గారు చెప్తారో అప్పుడు ఏమైపోతుందంటే ఒక ఓటీపీ అయినా 10 బిల్లులు కూడా పెట్టుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా అక్రమాలు అనేటివి చేసినటువంటిది నిజము. సర్పంచులు మొదటగా అందరూ సమిష్టిగా ఈ యొక్క అక్రమాలు అనేటువంటి వాటిని డబ్బులు రికవరీ చేయాలనే ఉద్దేశంతో ఎంపీడీఓ గారిని ఆశ్రయించున్నారు. ఎంపీడీఓ గారు అనవసరంగా 2021 నుండి సిఎఫ్ఎంఎస్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ద్వారా జరిగినటువంటి లెక్కలు తోడతామనేసి అనవసరమైనటువంటి విషయాన్ని అనేది చెప్తూ కావాలనే పంచాయతీ సర్పంచులు అనే వాళ్ళని భయపెడతాం అనేది మేము గమనించినాము. మేము భరోసాగా ఇస్తున్నప్పటికీ కావాలనే వారిని భయపెట్టాలని ఇంకా భయపెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే 2021 నుండి మేము లెక్కలను తీస్తాము అని చెప్పడం జరిగినది. కానీ భయపడకుండా వచ్చినటువంటి ఎస్ఎస్పురం సర్పంచ్ వల్ల వాళ్ళకి ప్రాబ్లం అనేది వస్తుందనేది గమనించినటువంటి వాళ్ళు అతనిని మరియు అతనికి సపోర్ట్ చేసేటటువంటి పంచాయతీ సర్పంచులను సెక్రటరీలను అణచివేసే విధంగా నన్ను సరెండర్ చేశారు. ఇంత జరిగినా కానీ ఎంపీడీఓ ఎందుకు చర్యలు తీసుకుంటే అతనికి ఒత్తాస పలుకుతున్నారా లేకపోతే ఏ రకంగా చూడాలంటే? కంచె చేను మేస్తే అనే చందాన ఎంపీడీఓ గారు ఏం చేస్తున్నారంటే ప్రజెంట్కి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే ఇది వచ్చిందో రిప్రజెంటేషన్ వచ్చిందో వెంటనే అతన్ని పిలిపించి ఇంకా ఏమైనా కానీ పన్నులు చేపల చెరువు వేలాలు లేకపోతే ఇంకేదైనా లైసెన్స్ ఫీజులు ఇవన్నీ ఏమైనా కానీ తప్పులు జరిగినాయి అనేసి ఒక సర్క్యులర్ పాస్ చేయాలి. అవేమీ పాస్ చేసిన లేదు. అవేమి పాస్ చేయకుండా కేవలం అతన్ని మాత్రమే ఉద్దేశంలో పెట్టుకునేసి మా ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది చేయడం అనేది జరిగింది. చూస్తున్నట్టు మొత్తానికి ఏదైతే దాదాపు 9 పంచాయతీలకు సంబంధించి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఆ సెక్రటరీ ఒకే ఓటీపీ మీద అనేక బిల్లులు పెడుతూ
అనేక ఆక్రమాలు కూడా గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదైతే ఇంటి పన్నులు కావచ్చు, ఇతర పంచాయతీకి వచ్చేటువంటి నిధులన్నీ కూడా దారి మళ్లించి దాన్ని దోచేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అతనికి సపోర్ట్గా ఎవరైతే అధికారులు చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు సైతం ఇదే తరహైనటువంటి ఆ తప్పిదాన్ని అంతా కూడా కప్పిపుచ్చేలా చేస్తున్నారు, కానీ చర్యలు మాత్రం చేపట్టడం లేదంటూ కూడా వీళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం అతను ఎవరైతే ఈ సర్పంచ్తో మాట్లాడి కాంప్రమైజ్కి రావాలి, నీకు ఆ డబ్బులు కూడా మేము ఇచ్చేస్తాం, మిగిలిన సర్పంచ్లు అంతా కూడా కాంప్రమైజ్ అయ్యారు, నువ్వెందుకు మీడియాకి పోవడం లేకపోతే ఇంకోటి చేయడం ఎందుకు చేస్తున్నావు అంటూ కూడా మాట్లాడినటువంటి ఆడియో కూడా ఒకసారి మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇదేనా ఏదైనా ఉంటే సర్పంచులు మాట్లాడండి, ఎంపీడీఓ దగ్గర పిలిచిన సర్పంచులతో మాట్లాడినా, మిగతా అందరు సర్పంచులతో మాట్లాడినామా, నువ్వు దా కొలిక్కి రాలా అంతే, మిగతా అందరూ వచ్చారు కొలిక్కి, నువ్వు రాలా అంతే, ఏం చేసేదా ఇంక నువ్వే ఎంక్వైరీ చేస్తాం అది చేస్తామంటే చెప్పు డిప్యూకి చెప్పి ఎంక్వైరీ చేయించు అంతే కదా, ఏముంది దాంట్లో. కొలిక్కి రాలేదు నా వరకు నవోదయించవచ్చు కదా. అవునా, ఇప్పుడు నేను ఏ సర్పంచ్కి చెప్పిన డబ్బులు ఇస్తాననే, నీకు ఒకరికే చెప్పిన, వాళ్ళందరికీ అడిగి డబ్బులు నేను పెట్టుకుంటానన్న, వాళ్ళు ఓకే అన్నారు, నువ్వు తప్ప నువ్వు దా రాలా నాకు అంతే. కొలిక్కి వచ్చేసి మ్యాటర్ క్లోజ్ చేసి పడేయచ్చు కదా. అవునా, ఇప్పుడు నేను వాళ్ళందరికి డబ్బులు ఇస్తాను అనలేదనా, నీకు మాత్రం ఇస్తానన్నా, రాదు కదా, నీకు ఇస్తానన్నా, ఎవరికి ఇస్తానని చెప్పలేదు నా డబ్బులు నీకు తప్ప. కరెక్టే సార్, దానికి నీ చేతికి చేయొచ్చు కదా. నేను నా ఉన్నంత వరకు నీకు చెప్తాడా అన్నా, ఈ డబ్బులు నీకు ఇవ్వగలుగుతానా నేను, దానిపై నీ ఇష్టం నానే, నువ్వు ఏడో కొండలో కూర్చోండవు, నేను ఏడో కింద ఉండా. ఇప్పుడు ఏదో జరుగుతాయి, మిస్టేక్లు జరుగుతాయి, దాన్ని నువ్వు అడ్జస్ట్ చేసుకొని పోవాలా, లేదు నాకు ఇంతే కావాలంటే ఏం చేస్తామా, సరేలేనా ఏదైతే చూస్తున్నా. ఏదైతే ఆ యొక్క అధికారి ఇతను సర్పంచ్కి ఫోన్ చేసి నిధులో ఏదైతే నీకు ఆ యొక్క దీనికి సంబంధించి నువ్వు మాట్లాడుతున్నావు అవన్నీ నీకు వద్దు, నీకు కావాల్సింది మేము చేస్తాము, నువ్వు సైలెంట్ అవ్వాలంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఇదే తరహాలో మిగిలినటువంటి సర్పంచులందరినీ కూడా వాళ్ళు సర్దేసినటువంటి పరిస్థితి. అయితే ఈ సర్పంచ్ మాత్రం ఇది కేవలం డబ్బుల కోసం కాదు, నా పంచాయతీ జరిగినటువంటి అన్యాయం, ఇది గ్రామాభివృద్ధి తోడ్పడాల్సినటువంటి నిధుల్ని ఈ రకంగా దుర్వినియోగం చేయడం సబబు కాదు, ఇది ఖచ్చితంగా చర్యలు తీసుకునేదాకా ఉపేక్షించేది లేదు అంటూ కూడా మీడియా ముందుకు రావడం జరిగింది. ఒక్కసారి ఎంత డబ్బులు మీకు ఆఫర్ చేశారు? నాకు 30 లక్షలు ఫస్ట్ 30,000 చెప్పాడు ఫస్ట్, తర్వాత ఒక 10 40 ఇస్తానన్నాడు. 40 ఇస్తే మిగతా పంచాయతీ కట్టాల్సిన డబ్బుల గురించి అంతే నువ్వు ఎత్తకొద్దు, ఆ 40,000తో రాజీ పోవాల్సిందే. అదే పరిస్థితి. ఏదైతే నీకు 40,000 ఇస్తాం, ఆ డబ్బులతో నువ్వు సైలెంట్ అయిపో, పంచాయతీ గురించి నీకు అనవసరం, లేకపోతే నీతో పాటు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా నాకు పై అధికారులంతా నాకు సపోర్ట్గా ఉన్నారు, మీరు నన్ను ఏం చేయలేరంటూ కూడా అధికారి వీళ్ళంతా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇలాంటి వారి పట్ల చర్యలు తీసుకోవాలనేసి అని కూడా వీళ్ళు మీడియా ముందుకు రావడం జరిగింది. ఖచ్చితంగా పంచాయతీల అభివృద్ధికి తోడ్పడే దిశగా కూడా పూనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా సర్పంచ్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.